మీకు తక్కువ బడ్జెట్లో అని చెప్పాను కదా సార్. స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర ఆల్టో, శాంట్రో, ఇయాన్, i10 వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక వెహికల్ గురించి వస్తే మీరు పర్టికులర్గా i10 వెహికల్ గురించి వస్తే మీకు ఆల్మోస్ట్ 10 to 15 కార్స్ మన దగ్గర స్టాక్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఏదైనా సరే ఒక షిఫ్ట్ వెహికల్ కానీ లేదంటే i20 వెహికల్ గురించి కానీ ఏదైనా ఒక వెహికల్ గురించి మీరు వచ్చారంటే 100% 90% మీరు వెహికల్ ఇక్కడ పర్చేజ్ చేసే ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది. ఎందుకంటే మన దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక i20 వెహికల్ గురించి వస్తే కన్నా మీరు ఇక్కడికి వస్తే ఒక 10 కార్స్ 12 కార్స్ దాకా అప్రాక్సిమేట్గా మీరు అన్ని కార్స్ చెక్ చేసి అందులో మీకు నచ్చిన కార్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇది 2011 మోడల్ అండి, 2011 మోడల్ ఇది. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే ఇది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. కిలోమీటర్స్ వచ్చేసి లెస్ డ్రైవ్ అండి, ఓన్లీ 40,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనకు అరౌండ్ అంటే తక్కువ ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా మీరు కంపేరిటివ్లీ అంత ఎక్కువ ఏమి ఉండదు, తక్కువనే ఉంటుంది. అరౌండ్ 4,000 5,000లో సర్వీస్ జనరల్గా అయిపోతుంది. ఇది చూసుకుంటే మనకు కస్టమర్ తోటి ప్రైస్ మాట్లాడుకుంటే 2,50,000 లేదా 2,60,000 మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి. దీని మీద ప్రైస్ కోడింగ్ అయితే వేరే ఉంది. మీకు ఏంటంటే కన్నా మీకు ఇది వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. యాక్చువల్గా ఇది 2,95,000 ఉంది. నేను మీకు ఏదైతే చెప్తున్నానో ప్రైస్ నియర్ బై అప్రాక్సిమేట్గా మీకు ఎంతవరకు రావచ్చో మ్యాక్సిమం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. ఇదైతే అప్రాక్సిమేట్గా 2,50,000 లేదా 2,60,000 అనేది మనం కస్టమర్తో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేయొచ్చండి. వన్ మోర్ వెహికల్ హుండాయ్ i10 వెహికల్ అండి. అరౌండ్ 2,50,000 బడ్జెట్లో i10 వెహికల్స్ గురించి కూడా చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. సో అలాంటి వెహికల్కి అయితే మన దగ్గర ఇంకో వెహికల్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. ఇది కూడా సేమ్ అనమాట, స్పోర్ట్స్ వేరియంట్, ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అండి. ఇది కూడా మీకు అప్రాక్సిమేట్గా 2,40,000 లేదా 2,50,000లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవైతే ఫీచర్స్ కామన్గా అయితే ఉంటాయండి వెహికల్లో. హుండాయ్ i20 వెహికల్ సార్, చాలామంది కస్టమర్లు తక్కువ బడ్జెట్లో i20లో ఆటోమేటిక్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ ట్రాఫిక్ వచ్చేసి చాలా ఎక్కువైపోయింది కాబట్టి మనకు ఇప్పుడు మాన్యువల్ కన్నా ఆటోమేటిక్ ఎక్కువ పర్చేజ్ చేయాలని కస్టమర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే మనకి ఈ వెహికల్ బెస్ట్ అని చెప్పొచ్చు. 2012 మోడల్, 2012 మోడల్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ స్పోర్ట్స్ వెహికల్ అండి, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అంటే స్టీరింగ్ వచ్చేసి ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. ఈ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయండి. వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మనకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 3,70,000 లేదా 3,60,000, 3,60,000 లేదా 3,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ Elite i20 సార్, మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర వచ్చేసి అరౌండ్ 12 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి హుండాయ్ i20 వెహికల్స్. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర మోడల్ చాలామంది డీజిల్ కార్స్ కూడా అడుగుతున్నారు. i20లో డీజిల్ పర్టికులర్గా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం కొన్ని షోరూమ్స్లలో మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం బంద్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్స్లో వచ్చేసి డీజిల్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 2014 మోడల్ డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉంది సార్, Elite i20. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి, అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సార్. మీకు ఫ్యూయల్ కాబట్టి డీజిల్ కాబట్టి అప్రాక్సిమేట్గా 18 దాకా మైలేజ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆస్ట్రా వెహికల్ వచ్చేసి మనకు పుష్ డాట్ బటన్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్స్ వచ్చేసి మనకు ఈ ఆస్ట్రా ఫీచర్స్లో ఉంటాయండి. మనకు అప్రాక్సిమేట్గా దాదాపుగా కస్టమర్ తోటి మనం మాట్లాడుకుంటే 5 lakhs రేంజ్లో మాట్లాడవచ్చు అండి. 4,80,000 నుంచి 5 lakhs బిట్వీన్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు సెల్లర్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 నుండి 5 లక్షల బడ్జెట్లో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ Elite i20 సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే ఇందులో మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఆల్మోస్ట్ ఆస్ట్రా ఫీచర్సే ఉంటాయి, జస్ట్ అలాయ్ వీల్స్ కొన్ని ఫీచర్స్ అయితే తక్కువ ఉంటాయి అనమాట. సో మీకు స్పోర్ట్స్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది సార్ ఇందులో. ఇది చూసుకుంటే మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్. డ్రైవ్ వచ్చేసి లెస్ డ్రైవ్ వెహికల్ అండి, ఓన్లీ 41,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ కూడా మీరు చూసుకుంటే యాక్చువల్గా ప్రైస్ కోడింగ్ కూడా యాక్చువల్గా 6,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు అప్రాక్సిమేట్గా ఇక్కడ వెహికల్ కండిషన్ చూసి మీరు సెల్లర్ తగిన మన కస్టమర్తో ప్రైస్ కింద మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,50,000 నుండి 6,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ ఎన్లైన్ వేరియంట్ అండి. ఇది న్యూ షేప్ వెహికల్ అనమాట. 2020లో మ్యానుఫ్యాక్చరింగ్ చేంజ్ అయింది. బిఫోర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ Elite i20 ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇది వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి, టోటల్ టాప్ అండ్ వెహికల్, IMT వెహికల్. అంటే మనకు వచ్చేసి గేర్స్ ఉంటాయి, బట్ ఇది వచ్చేసి మనకు క్లచ్లెస్ అండి, క్లచ్లెస్ ఉంటుంది. ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ అండ్ గేర్స్ ఉంటాయి. గేర్స్ మాన్యువల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు.
ఇది చూసుకుంటే మనకు ఓన్లీ డ్రైవ్ వచ్చేసి 18,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. టోటల్ టాప్ అండ్ వెహికల్, లెస్ డ్రైవ్ అండ్ వెహికల్. ఇది మీరు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ప్రజెంట్ అప్రాక్సిమేట్గా 8,80,000 లేదా 8,90,000, 8,80,000 లేదా 8,90,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. న్యూ వెహికల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 14,75,000 ఏమో ఉంది, మేబీ 14,70,000 ఉంది. ఇప్పుడు మనకు సెకండ్స్లోకి వచ్చేసరికి ఇది మనకు 8,80,000 లేదా 8,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. బెలినో వెహికల్ సార్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మన దగ్గర అయితే 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 17,500 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి సార్. వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా చూసుకుంటే మనకు 2019 మోడల్, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి డెల్టా వేరియంట్, అంటే సెకండ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. డ్రైవ్ వచ్చేసి చాలా తక్కువ తిరిగింది వెహికల్. ఇది ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, ఇవన్నీ కూడా మనకు కస్టమర్స్ అయితే ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 6,50,000 లేదా 6,60,000 బడ్జెట్లో కూడా మన సెల్లర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. 6,50,000 నుండి 6,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో సెల్లర్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. హుండై వ్యాగనార్ వెహికల్ సార్, చాలా హైట్ పర్సన్స్కు మనకైతే ఈ వెహికల్ అయితే చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. సిటిజన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ వెహికల్ కూడా చాలా బాగుంది కండిషన్. మోడల్ కూడా 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి, టాప్ అండ్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. మీకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 లేదా 4,90,000, 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. హుండై వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్, చాలామంది కస్టమర్లు వర్నా ఫ్లూయిడిక్ అంటే సెడాన్లో మనకు డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. సో మైలేజ్ మెయిన్గా అడ్వాంటేజ్ ఉంటుంది. 18 to 20 దాకా మైలేజ్ కూడా మనకు ఈ వెహికల్ చాలా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. లాంగ్ జర్నీకి కానీ లుకింగ్ కూడా చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్. ఇది చూసుకుంటే ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. SX వేరియంట్ అండి. SX అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ వస్తుంది అనమాట. అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ABS, స్టీరింగ్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా మనకు ఈ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ప్రజెంట్ అయితే డీజిల్ వెహికల్ చాలా మార్కెట్లో చాలా టైట్గా ఉన్నాయండి, తక్కువ మార్కెట్లో డీజిల్ వెహికల్స్. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 2014 మోడల్ డీజిల్ వెహికల్ అయితే వర్నా ఫ్లూయిడిక్ అవైలబుల్ ఉందండి. ఇది మనకు ప్రైస్ వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 లేదా 5,70,000, 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో మనకు కార్స్ వచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. సో ఇప్పుడు మీరు వీడియో చూసే వాళ్ళకైతే ఎవరికైతే ఈ వెహికల్ ఏదైనా సరే పర్టికులర్గా ఇప్పుడు నేను చేసే వీడియోస్లలో ఏదైనా వెహికల్ నచ్చింది అనుకోండి, ఇమీడియట్గా కాల్ అన్నా చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అన్నా చేయండి. మీకు రిప్లై ఇస్తాం, అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు డైలీ 10 to 20 కార్స్ అయితే మనకు వెహికల్స్ అనేది సేల్ అవుతూ ఉంటాయండి. ఈ వీడియో మీరు ఎప్పుడు పోస్ట్ చేసి, ఇప్పుడు మన వీడియో తీస్తున్న వీడియో అనేది మనకు 2-3 డేస్ తర్వాత చేయొచ్చు, 1 వీక్ తర్వాత ఇది అప్లోడ్ చేయొచ్చు. సో వెహికల్ అవైలబుల్ ఉంటాయో లేదో కూడా చెప్పలేము సార్. ఇప్పుడు ఏదైనా వెహికల్ మీరు చూసారంటే ఇమీడియట్గా మీరు ఒకవేళ నచ్చిందంటే కన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి చెప్పండి. నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేశాను సార్. ఇక్కడ చూసుకుంటే మనకు 2013 మోడల్ వర్నా ఫ్లూయిడిక్ ఇంకో వెహికల్ అండి. 2013 మోడల్ SX టాప్ ఎండ్ వెహికల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ అండి. ఇందాక డీజిల్ వెహికల్ చెప్పాను, ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 76,000 మాత్రమే డ్రైవ్ అయింది. పెట్రోల్ వెహికల్ ఏంటంటే కన్నా మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి టైర్స్ కూడా చూసుకుంటే మనకు అరౌండ్ బ్రిడ్జిస్టోన్ టైర్ అండి, అరౌండ్ 90% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది. సో బ్లాక్ కలర్ అనేది చాలా అఫిషియల్గా ఉంటుందండి. ఈవెన్ మనకు ఎన్ని వెహికల్స్లో సరే దీని అపియరెన్స్ వేరే ఉంటుంది బ్లాక్ కలర్. ఇది చూసుకుంటే మీకు కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ విషయంలో దాదాపుగా 4,60,000 నుంచి 4,70,000లో మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 530 అయితే కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మనం అప్రాక్సిమేట్గా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ఇక్కడ ఇంకో వెహికల్ చూసుకుంటే వెంటో వెహికల్ అండి, వోల్క్స్ వ్యాగన్ వెంటో వెహికల్. చాలా మంది కస్టమర్లు ఆటోమేటిక్ కూడా అడుగుతున్నారు వెంటోలో, ఎందుకంటే సేఫ్టీ వైజ్గా 5 స్టార్ రేటింగ్ ఉంది వెహికల్లకు. చూసుకుంటే మనకు ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చాలా రేర్ ఉంటాయండి మార్కెట్లో. ఇది చూసుకుంటే మన దగ్గర అయితే వెంటోలో అవైలబుల్ ఉన్నాయి, స్కోడా ర్యాపిడ్లో కూడా మనకు ఆటోమేటిక్ డీజిల్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2016 మోడల్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి 85,000 డ్రైవ్ ఉంది. వెహికల్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 6,80,000 నుంచి 7 lakhs బిట్వీన్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. 6,80,000 నుండి 7 లక్షల బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 750 అయితే కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు.
680 నుంచి 7 లక్షల బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడొచ్చు. మారుతి బెలెనో వెహికల్ సార్, ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి సార్. వెహికల్ చూసుకుంటే మీకు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, రెడీ టు మూవ్ ఉందన్నమాట. ఇది చూసుకుంటే మీకు ప్రైస్ కూడా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,50,000 లేదా 6,80,000 లేదా 6,90,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 7,40,000 లేదా 7,50,000 అయితే కోట్ చేస్తున్నారు. అది నెగోషియబుల్ ప్రైస్. 670, 680, 6,70,000 లేదా 6,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఇంకో బెలెనో వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2017 మోడల్, ఫ్యూయల్ పెట్రోల్ అండి. ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 5,50,000 అండి, 5,50,000 లేదా 5,60,000, 5,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ చూసుకుంటే కండిషన్ కూడా చాలా బాగుంది. హైలైన్ అండి. హైలైన్ అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ అనమాట. 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలై వీల్స్ వస్తుంది, ఏబిఎస్ వస్తుంది. చాలా బాగుంటుంది. సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్. ఇది మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 3,40,000 లేదా 3,50,000, 3,40,000 లేదా 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్, చాలామంది షిఫ్ట్ వెహికల్స్ పెట్రోల్ కానీ డీజిల్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు ప్రజెంట్. ఇదేంటంటే కనుక మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. టైప్ 2 మోడల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 సార్, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్. విఎక్స్ఐ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది, పెట్రోల్ వెహికల్ అనమాట. ఇందులో మనకు పవర్ స్టీరింగ్, ఏసీ, ఇన్బుల్ట్ స్టీరియో ఇవైతే కామన్గా వస్తాయండి. మనకు ఈవెన్ పెట్రోల్ అయినప్పటికీ మైలేజ్ 16 to 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 16 దాకా అయితే మైలేజ్ ఇస్తుంది. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది, గ్రే కలర్లో ఉందండి బండి. ఇది చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000, 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై వెర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్, ఆటోమేటిక్ డీజిల్ వెహికల్, 2013 మోడల్ అండి. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. 6 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో మనకు. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ ఆటోమేటిక్ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి సెడాన్ వెహికల్స్లో. ఇది వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అనమాట. ఇది మనకు ప్రైస్ వచ్చేసి కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 6 lakhs బడ్జెట్లో రేంజ్లో మనం మాట్లాడవచ్చు అండి. ప్రజెంట్ అయితే 6,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు ప్రైస్. మనం అప్రాక్సిమేట్గా మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అరౌండ్ అంటే ఈవెన్ 5,50,000 నుంచి 6 lakhs బిట్వీన్లో కూడా మనం కస్టమర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉందండి. 5,50,000 నుంచి 6 lakhs బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. మారుతి షిఫ్ట్ వీడిఐ వెహికల్ అండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్. ఈ ఆటోమేటిక్ డీజిల్ కాబట్టి మనం మైలేజ్ కూడా 18 to 20 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. టైప్ 3 మోడల్ అంటే ఇది లుకింగ్ కూడా మనకు మినీ కూపర్ లుకింగ్ ఉంటుంది. వెహికల్ కూడా చాలా గుడ్ కండిషన్లో ఉంది. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మనం కనుక కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,50,000 నుంచి 7 lakhs బిట్వీన్లో మనం కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. ప్రజెంట్ అయితే 7,40,000 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. ఇది కస్టమర్ తోటి మనం మాట్లాడుకుంటే 6,70,000 లేదా 6,80,000 అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు అండి. ఇది స్కోడా ర్యాపిడ్ వెహికల్ అండి. ఈ ఇయర్ వచ్చేసి 2017 సార్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి యాంబియంట్ వేరియంట్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 34,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. చూసుకుంటే మనము కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 6,50,000 లేదా 6,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే 7,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మనం 6,50,000 నుంచి 6,70,000, 6,80,000 బిట్వీన్లో ప్రైస్ అయితే సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి బ్రిజా వెహికల్ సార్, ఎస్యూవీలోనే మనకు మైలేజ్ ఎక్కువ అండి, మెయింటెనెన్స్ తక్కువ ఉన్న వెహికల్ ఏంటంటే బ్రిజా అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మన దగ్గర దాదాపుగా 4-5 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పే వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. 2021 మోడల్, 2021 మోడల్ పెట్రోల్ వెహికల్. విఎక్స్ఐ ఆప్షనల్ అండి. విఎక్స్ఐ ఆప్షనల్ అంటే ఈక్వల్ టు మనకు 95% ఆల్మోస్ట్ మనకు జెడ్ఎక్స్ఐ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని అవే ఫీచర్స్ ఉంటాయి ఇందులో మనకు పుష్ డాట్ బటన్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంది, ఏబిఎస్ ఉంది, అలై వీల్స్ కూడా ఉన్నాయి, బ్యాక్ వైపర్ కూడా ఉందండి. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయండి. ఇది చూసుకుంటే డ్రైవ్ అని కూడా వచ్చేసి ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది 2021 మోడల్.
ఇది వచ్చేసి మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 8,80,000 నుంచి 9 lakhs బిట్వీన్లో మాట్లాడచ్చండి. 8,80,000 నుండి 9 లక్షల బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. ఎల్టాస్ వెహికల్ సార్, వెహికల్ కూడా మార్కెట్లో మంచి రేటింగ్ ఉంది. వెహికల్ కూడా చూసుకుంటే మనకు మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 అండి, 2020 మోడలు. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టోటల్ టాప్ ఎండ్ అండి. మనకు విత్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కు. డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 23,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రేటింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మనము ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, యాక్చువల్గా అలై వీల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిర్రర్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, టచ్ స్క్రీన్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ టోటల్ ఫీచర్స్ ఆల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 14 lakhs రేంజ్లో మాట్లాడచ్చు అండి. 14 లక్షల నుండి 14,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇది వచ్చేసి ఓన్లీ 23,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. మారుతి ఎర్టిగా వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అరౌండ్ 550 to 6 lakhs బిట్వీన్లో ఎర్టిగా డీజిల్ వెహికల్ గురించి కూడా చాలామంది వాకింగ్స్ కస్టమర్స్ వస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన దగ్గర అయితే 3 కార్స్ అయితే ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జెడ్డీఐ వేరియంట్. ఇది 2012 అయినప్పటికీ జెడ్డీఐ వేరియంట్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట, డీజిల్ వెహికల్. మీరు మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7 సీటర్ వెహికల్ సార్ ఇది. ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 7 సీటర్లోనే అన్ని వెహికల్స్ కన్నా మైలేజ్ ఎక్కువ ఇచ్చే బండి అంటే కన్నా ఎర్టిగా వెహికల్ అని చెప్పొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది వచ్చేసి మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 590 అయితే చెప్తున్నాడు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. అప్రాక్సిమేట్ కస్టమర్తో మాట్లాడితే 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడి ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి.